సరే, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి నేను ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి పర్యటనలో మీరున్నారు ఆయన పక్కనే. సత్తెనపల్లి కావచ్చు, గుంటూరు కావచ్చు, పొదిలి కావచ్చు. ఈ పరిణామాలన్నీ చూస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రభుత్వం చెప్పినా కూడా ఉల్లంఘించి అక్కడికి వెళ్తున్నారు, అక్కడ ఆ కార్యక్రమాలు చేస్తున్నారు? అంటే ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కార్యక్రమాలకి వెళ్తున్నామని ఒక షెడ్యూల్ ఇచ్చిన తర్వాత పర్మిషన్కి అప్లై చేసిన తర్వాత పర్మిషన్ తోటి వెళ్తున్నాం. అంటే ఆ పర్మిషన్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీ దగ్గర 50 మందే ఉండాలి, 30 మందే ఉండాలి, ఒక కారే ఉండాలి, 2 కారే ఉండాలి. ఇట్ ఈస్ జనరల్లీ ఇన్ డెమోక్రసీ దీన్ని ఏమంటామంటే, ఐ థింక్ పరిపాలనలో ఉన్న వాళ్ళకి అవతల వాళ్ళు ఏమాత్రం లెక్కలేనితనంగా కనపడుతున్నట్టుగా కనపడుతుంది. ఓకే. విచ్ ఈజ్ అన్డెమోక్రటిక్, వెరీ అన్డెమోక్రటిక్. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా తన పరిధి దాటలేదు. ప్రజలు వాళ్ళ బాధల్ని ప్రభుత్వానికి చెప్పుకునే అవకాశం లేనప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారంటే అపోజిషన్ దగ్గరికి వెళ్తారు. అపోజిషన్లో ఎవరున్నా సరే, సి ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ 19 కన్నా ముందు ఎవరుండారు? చంద్రబాబు నాయుడు గారు ఉండారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి జనాలు అప్పుడు వస్తూ ఉండేవాళ్ళు విపరీతంగా తన పాదయాత్రలో. అప్పుడు పెట్టారు ఇన్ని కేసులు, ఎందుకు పెట్టలేదు? కూటమి ఏర్పడిన తర్వాత వీళ్ళకి ఏంటంటే, ఈ కూటమి అత్యాశలో మునిగిపోయి మనం పనిచేసినా చేయకపోయినా మనం ఏదైతే మాట్లాడతామో ప్రజల్ని మోసం చేయొచ్చు, ఆ ఈవీఎంల ద్వారా లేకపోతే ఇంకొకరి ద్వారా మోసం చేయొచ్చు. కాబట్టి అవతల ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని 2024 తర్వాత పొరపాటున వాళ్ళు గెలిచారు. 24లో కూటమి గెలిచిన తర్వాత వాళ్ళ స్లోగన్ ఏంటంటే, అసలు అతన్ని రానేమో, తొక్కేస్తాం, నారదీస్తాం, ఏమనుకుంటున్నారు, రకరకాల వార్నింగ్స్. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు కాకపోతే ఇంకొక ఆయన, ఇట్లా ఇస్తూ పోతూ ఉన్నారు. నాకు తెలిసి ఈ వార్నింగ్స్ ఇవ్వటం అనేది డెమోక్రసీలో ఐ థింక్ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి మే నాట్ బి గుడ్. ఎందుకంటే ప్రజలు ప్రతిసారి మీరు ఒక 1952 నుంచి భారతదేశంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. జరిగిన ప్రతిసారి ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉంటే మీకు అపోజిషన్లో ఉన్న వాళ్ళు ఎలా మన అధికారంలోకి వస్తున్నారు, పరిపాలన ఉన్న వాళ్ళు ఎందుకు పడిపోతూ ఉన్నారు, ఈ తింగర వేషాలు ఉంటాయి. వర్ యూ టు సే ఆర్ టు గివ్ ఏ కాల్ లైక్ దట్, జగన్మోహన్ రెడ్డి గారిని అసలు రానివ్వము, అంతు చూస్తాం, ఆయన అసలు ప్రతిపక్ష పార్టీగా ఉండటానికి వీలు లేదు, అసలు జీరో అయిపోయింది. ఎలా అవుతుంది జీరో? ఒక పొలిటికల్ పార్టీ అలా అనుకుంటే మీరు ఎన్నిసార్లు జీరో కావాలి? తెలుగుదేశం పార్టీ ఎన్నిసార్లు జీరో కావాలి? అంటే ఆయనకు ఉన్నటువంటి పాపం పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు మనం ఏం అంటానికి లేదు. ఎందుకంటే 2024 అధికారం వచ్చిన తర్వాత, అధికారం రాకముందు పాపం చాలా మాట్లాడాడు, కానీ అధికారం వచ్చిన తర్వాత ఆయనకి అధికారం ఎక్కడుందో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారిని పొగట్టమే జరిగిపోయింది. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిని గురించి నేను చాలా తక్కువ మాట్లాడదలుచుకున్నాను. ఎందుకని ఆయన కూడా ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రానికి మనం పార్టీ, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయితే ఇక్కడ తెలంగాణలో ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. చూద్దాం యాక్టివిటీ. తెలంగాణలో ముఖ్యమంత్రి ఉన్నాడు. తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు అనేకమైనటువంటి సమావేశాలను అడ్రస్ చేస్తూ ఉన్నారు పక్కపక్కనే కూర్చొని. షో మీ వన్ ఎగ్జాంపుల్ ఈ ఆంధ్రప్రదేశ్. వ్యాలిడ్ పాయింట్. ఎందుకు ఏం చేయట్లేదు? సరే, ఇక్కడ బట్టి రేవంత్ ఇద్దరు కూర్చుంటున్నారు, ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు, డిస్కస్ చేస్తున్నారు. అలా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి మీ వాదన. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 5 ఉప ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు. వాళ్ళు హాయిగా ఎప్పుడు కనపడకుండా పోయేవాళ్ళు ఎవరు కాదు, ఏదో ఒకటి మాట్లాడుతుండేవాళ్ళు. బట్ మీ ముఖ్యమంత్రి, మీ ఉప ముఖ్యమంత్రి కలిసి, అంటే పర్సనల్గా కాదు, పబ్లిక్ యాక్టివిటీలో గవర్నెన్స్లో కలిసి కూర్చొని చెరోక సీట్ వేసుకొని మాట్లాడిన అంశాలను 1-2 చూపించండి నాకు. ఎందుకు? అందుకే నేను పవన్ కళ్యాణ్ గారిని, పాపం ఆయనకి ఏం ప్రాబ్లం ఉందో మాకైతే తెలియదు, నేనైతే అందలుచుకోలేదు. ఎందుకంటే ఆయన గెలిపించే వరకు ఒక కెటలిస్ట్గా కనపడ్డాడు. గెలిపించిన తర్వాత ఆయన ఎక్కడ ఇబ్బంది పడ్డాడో, ఎందుకు వెనకబడ్డాడో, ఎందుకు బతిలాడుకుంటున్నాడు, ఎందుకు ఆయన తరఫున మాత్రమే పనిచేస్తున్నాడు ఒక కార్యకర్తగా. తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం క్యాబినెట్ మంత్రులు కూడా అంత యాక్టివ్గా ఆయన పొగుడుతున్న వాళ్ళు ఎవరు లేరు. ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని. తెలుగుదేశంలో ఉన్నటువంటి మంత్రులు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినంతవంటి దాన్ని ఏమంటాం, ఆ హైప్ ఎవరు ఇవ్వట్లేదు. తన పార్టీని మర్చిపోయి ఇంకో పార్టీ నాయకుడిని అంత హైప్ ఇస్తూ పోతున్నాడంటే, బాబు మీరు డిప్యూటీ సీఎం,
యాక్టివిటీ ఒకసారికి అవసరం అంటే మీరు తెలంగాణలో చూసి నేర్చుకోండి. ఇంకా ఈ భట్టి గారికి పవన్ కళ్యాణ్ గారికి చాలా డిఫరెన్స్ ఉంది. రాజకీయంలో కావచ్చు, పరిపాలనా విధానంలో కావచ్చు, పనిచేసే విధానంలో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మనం కంపేర్ చేయలేం. కానీ ఆయన మొదటిసారి ఉప ముఖ్యమంత్రి గారు కాబట్టి కొంచెం ఆ ఎంజాయ్మెంట్ అదేమన్నా ఉందేమో. సరే, కానీ ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు సార్. నిన్న ఒక మాజీ ముఖ్యమంత్రి గారికి సంబంధించి అంటే ఈ లాంగ్వేజ్ బ్యారియర్ అని కొన్ని ఉన్నాయి అంటే కదా, ఆ బ్యారియర్ దాటి వెళ్ళిపోతున్నాయేమో అనిపిస్తూ ఉంటుంది. ఆయన తొక్కు పెట్టి నారదీస్తాము, తాట తీస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడితే తప్పని చెప్పేసి ఇదే మాట్లాడేటువంటి కూటమికి సంబంధించిన నేతలందరూ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రులు మాట్లాడుతున్నప్పుడు ఎలా సరైనదిగా మనం భావించాలి సార్? అదే ఐ థింక్ ది ప్రజెంట్ రూలింగ్ పార్టీ దే క్రాస్ ఆల్ ద లిమిట్స్. ఒక రాజరికంలో ఉన్నట్టుగా భావించి వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు, మిగతా వాళ్ళు మాత్రం ఏం మాట్లాడకూడదు. విచ్ ఈస్ ఫండమెంటలీ రాంగ్ అకార్డింగ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. నువ్వు ఎలా ఉండాలంటే రోల్ మోడల్గా ఉండాలి. ఎలా మీరు తొక్కి పట్టి నారది ఇటువంటి ఏంటంటే ఇది ఏమన్నా నారదీసే ఆ చుట్టా లేకపోతే ఆ మొక్క? ఎట్లా మీరు ఏం మాట్లాడుతూ తొక్కిపెట్టి నారదీస్తామని ఒకళ్ళు, తాట తీస్తామని ఒకళ్ళు. ఎవరిది పాపం ఎన్నిసార్లు తీశారు జగన్మోహన్ రెడ్డి గారి తాటను, జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కిపెట్టి నారదీయటం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రజా సమస్యల మీద ఇంతకుముందు మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా తెలుగుదేశం వాళ్ళు గారు కానీ ఈరోజు అనేకమైన సమస్యలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. వీళ్ళే చుట్టూ కట్టేసి మహిళలను కొడతారు. వీళ్ళ ప్రభుత్వంలోనే గిరిజన మహిళల మీద హత్యలు జరుగుతాయి, హత్యాయత్నాలు జరుగుతాయి, ఆఖరికి చంపేస్తారు. వీళ్ళ ప్రభుత్వంలోనే రైతులు ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళ ప్రభుత్వంలోనే ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్కడ ఏ కార్యక్రమాన్ని, ఏ మేనిఫెస్టో దాన్ని, సూపర్ సిక్స్ని ఎక్కడ అమలుపరచరు. ప్రజలు అడిగితే, ప్రజల తరపున మాట్లాడితే ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారిని కలిపి తాట తీస్తాం, నారదీస్తాం, లేకపోతే తొక్కేస్తాం పాతాళలోకానికి. ఇదేమన్నా యుఎస్, ఇరాన్ లేకపోతే ఇజ్రాయెల్ వార్ అండి? నీకు పైనుంచి బాంబింగ్ వేసేసి ఎక్కడో కొండల కింద ఉన్నటువంటి యురేనియం అణుబాంబులను కనుక్కోవడానికి వేసే బాంబులు అయ్యన్న పాతాళలోకాన్ని తొక్కేటువంటి. ఏమనుకుంటున్నారు అసలు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం తెలియట్లేదా? నాకు తెలిసి వీళ్ళకి అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా పరిపాలించినటువంటి ఘటనని 2019, 2024 మధ్య ప్రజలు ఈరోజు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ప్రజలేమీ ఊరక రావట్లా. అతని పరిపాలన 2019, 2024 మధ్య చూసినటువంటి అనేకమైనటువంటి పేద వర్గాలు సంబంధించిన వ్యక్తులు ఆయన ఉన్నప్పుడు ఇచ్చినటువంటి అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆ కుటుంబాలకు ఎలా చేరాయి, ఇప్పుడు 24లో ఎన్నికల సమయంలో వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ విధంగా అసలు తొంగలో తొక్కేశారు, వాటిని ఏ విధంగా ఆచరణలో పెట్టలేకపోయారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, కూటమికి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వర్ గారికి, బీజేపీకి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత తేడా ఉంది, పొరపాటు ఎక్కడో జరిగిపోయిందని ప్రజలు వాళ్ళు భావించుకొని ఊహించుకొని ఆ నాయకుడు మళ్ళా వస్తే ఆ నాయకుడి వెనకాల పరిగెత్తున్న విధానం, పొలాల్లో పడి హెలికాప్టర్ ఉంటే ఆ హెలికాప్టర్ దగ్గరికి ఆయన్ని చూడటం కోసం మీరు ఆ రాప్తాడు చూడండి, లేకపోతే మొన్న పొదిలి చూడండి, లేకపోతే నిన్న కారులో వెళ్తున్నటువంటి మన సత్తెనపల్లి చూడండి. ఇవన్నీ దేనికి? తెనాలు చూడండి, దేనికి సంకేతాలు ఇవన్నీ? మీ వెనకాల ఎందుకు రావట్లేదు? ఇఫ్ యు ఆర్ క్యాపబుల్ ఎనఫ్, వై పీపుల్ ఆర్ నాట్ బిహైండ్ ఆఫ్ యూ? సో మీరు జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రజలంటే ఇబ్బంది పడతారేమోనని ప్రజలు తిరుగుబాటు చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మనుషుల మీద, ఆయన కార్యకర్తల మీద, ఆయన అభిమానుల మీద, ఆయన పార్టీ నాయకుల మీద మీరు చేస్తున్నటువంటి ఈ దౌర్జన్య కాండ ఏదైతే ఉందో దీనికి చరమగీతం ఖచ్చితంగా పాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించాలని మీరు చూస్తే ఒకసారి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏమైందో ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ రోజుకి నౌకలు లేవు ఆంధ్రప్రదేశ్లో. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, భారతదేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ రీజనల్ పార్టీ లెవెల్కి తగ్గిపోయింది. కారణం రాంగ్ డెసిషన్స్, కారణం అహంకారంతో కూడినటువంటి మీరు చేసినటువంటి వార్నింగ్స్. ఇప్పుడు అదే జరుగుతోంది. కూటమి ప్రభుత్వానికి కన్ను తెలియట్లేదు. అక్కడ ఢిల్లీలో ఎవడో ఉన్నాడు, వాడు కాపాడుతాడు, మధ్యలో ఒక మీడియేటర్ ఉన్నాడు, వీడు మొత్తం మోస్తాడు, కాబట్టి ఇక్కడ మనం ఏమైనా చేయొచ్చు.
ప్రజలు అడుగుతూ ఉన్నారు, ప్రజల పేరు చెప్పి ఇంకా వాడిని చంపలేదు అన్నట్టుగా, ఇంకా కొట్టలేదు అన్నట్టుగా, ఇంకా కేసులు పెట్టలేదు అన్నట్టుగా ప్రజలు ఒత్తిడి ఉందంటే వీళ్ళ మీద ప్రజలు ఒత్తిడి ఉంటే ప్రజలు జగన్ దగ్గర ఎందుకుంటారు? కాబట్టి కూటమి గవర్నమెంట్ ఈస్ డూయింగ్ టోటల్లీ రాంగ్ థింగ్స్. వాటిని ఆపకపోతే వాళ్ళకి ఇబ్బంది.